భారత్ వైమానిక దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎల్ఓసి వెంబడి చెలరేగిపోతోంది. కశ్మీర్ గగనతలంలోకి ప్రవేశించేందుకు పాక్ ఫైటర్ జెట్స్ ప్రయత్నించాయి. అయితే భారత్ బలగాలు అప్రమత్తం కావడంతో తోకముడిచాయి. రాజౌరి ప్రాంతంలో కొన్ని బాంబులను పాక్ జారవిడిచినట్లు తెలుస్తోంది. భారత భూభాగంలోని నౌషదా సెక్టార్లోకి వచ్చిన పాకిస్తాన్ F-16 జెట్ ను భారత సైన్యం కూల్చేసినట్లు సమాచారం. ఇక నిన్న సాయంత్రం నుండి ఇష్టారీతిగా కాల్పులకు పాల్పడుతున్నారు పాక్ రేంజర్లు. మిలిటరీ పోస్టులతో పాటు సామాన్య పౌరులే టార్గెట్ గా మోర్టార్ షెల్స్ తో దాడులు చేస్తున్నారు. సరిహద్దు వెంట 12 నుంచి 15 ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. రాజౌరి, పూంచ్, ఉరీ సెక్టార్లోని గ్రామాలను పాక్ టార్గెట్ చేసింది. డీటెయిల్స్ భరత్ ను అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, సరిహద్దులో టెన్షన్ పెరిగినట్లు కనబడుతోంది కదా, యుద్ధ విమానాలను మేం కూల్చామని భారత్, పాక్ చెబుతున్నాయి. అసలు బార్డర్ లో ఏం జరుగుతోంది? అంటే ఇవాళ ఉదయం నుంచే కొంత సరిహద్దు దగ్గర ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ అదేవిధంగా ఇండియాకు సంబంధించిన ఫైటర్ జెట్స్ సరిహద్దు ప్రాంతాల్లో పూర్తిగా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. బుద్గామ్ జిల్లాలో, కశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన మిగ్ ఫైటర్ జెట్ సాంకేతిక కారణాల కారణంగా కూలిపోయింది. ముగ్గురు మరణించినట్లుగా చెప్తున్నారు. 2 పైలట్స్, ఒక పౌరుడు ఆ ప్రాంతంలో మరణించినట్లుగా చెప్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్తుంది ఏంటంటే ఇది పూర్తిగా సాంకేతిక కారణాల వల్ల కూలిపోయిందని. ఇంకొక ఇన్సిడెంట్ రాజూరా సెక్టార్లోని నౌషెరా ప్రాంతంలో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. నౌషెరా ప్రాంతంలోకి పాకిస్తాన్ సంబంధించిన F-16 యుద్ధ విమానాలు, అమెరికా తయారు చేసిన ఈ F-16 యుద్ధ విమానాలు రాజూరా ప్రాంతంలోకి భారత గగనతలంలోకి వచ్చేందుకు ప్రయత్నించాయి. దాని వెంటనే మన భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. అక్కడ అలర్ట్గా ఉన్న మన యుద్ధ విమానాలు వెంటనే దాన్ని వెంబడించడంతో తిరిగి అది పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వెళ్ళిపోయాయి. ఈ ప్రయత్నంలో F-16 యుద్ధ విమానం ఒకటిని మన భద్రతా బలగాలు, మొత్తం 2-3 యుద్ధ విమానాలు వస్తే ఒక యుద్ధ విమానాన్ని మన భద్రతా బలగాలు F-16 యుద్ధ విమానాన్ని కాల్చేశాయని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన అధికార వర్గాలు తెలిపాయి. అంటే ఎక్కడ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ F-16 యుద్ధ విమానం ఒకటి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని లౌనేవాలా అనే ప్రాంతంలో కూలిపోయినట్లుగా చెప్తున్నారు. అయితే ఆ యుద్ధ విమానాన్ని షూట్ చేసిన వెంటనే పైలట్ పారాచూట్ ద్వారా దిగినట్లుగా కూడా మన వాళ్ళు అబ్జర్వ్ చేశారు. పారాచూట్ను ఆన్ చేసుకొని పైలట్ విజయవంతంగా అటువైపు, అంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో అతను దిగినట్లుగా భారత రక్షణ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏం లేదు. అయితే ఈ ఎయిర్ స్పేస్లో ఏదైతే గగనతలంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ గగనతలానికి దగ్గరగా ఉన్న ఏవైతే విమానాశ్రయాలు ఉన్నాయో ఆ విమానాశ్రయాల్లో కమర్షియల్ ఆపరేషన్స్, అంటే ప్యాసింజర్ విమానాలు నడపకూడదు ఈ ఉద్రిక్తతలు తగ్గేంత వరకు అని నిర్ణయించింది. ఎందుకంటే ఇప్పుడు ఆ పాకిస్తాన్ బార్డర్కు సరిహద్దులో ఉన్న ప్రాంతంలో కనుక ఇప్పుడు ప్యాసింజర్ విమానాల్ని నడిపితే గనక అది పాకిస్తాన్ విమానమా ఇండియా విమానమా అన్నది కొంత జడ్జ్ చేయడంలో ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ విమానం ఏది వచ్చినా సరే మన వాళ్ళు కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రిటాలియేషన్, వాళ్ళు ప్రతీకార దాడులకు దిగితే గనక దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్యాసింజర్ విమానాలు కనుక నడిస్తే కొంత అది దారి తప్పినా సరే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనే నేపథ్యంలో ఇప్పటివరకు మనకు అందిన సమాచారం మేరకు పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, చండీగఢ్ ఈ ఎయిర్పోర్ట్ల నుంచి అన్ని విమానాలని కూడా రద్దు చేశారు. ప్యాసింజర్ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి రద్దు చేశారు. ఎయిర్ ఫోర్సే ఇక్కడ పూర్తిగా ఆపరేట్ చేస్తుంది. జమ్మూ కానీ తర్వాత శ్రీనగర్ కానీ అన్ని చోట్ల నుంచి ఎయిర్ ఫోర్స్ విమానాలు మాత్రమే ప్రస్తుతం నడుస్తాయి. ఈ ఉద్రిక్తతలు తగ్గేంత వరకు కూడా అక్కడ పాకిస్తాన్ సరిహద్దులో ఏవైతే ఎయిర్పోర్ట్లు ఉన్నాయో అమృత్సర్తో సహా అన్నిట్లో కూడా ఎయిర్ ఆపరేషన్స్ సస్పెండ్ చేశారు. అదే సమయంలో ఇప్పుడు నౌషెరా సెక్టర్ రాజురాకు సమీపంలో నౌషెరా సెక్టర్లో F-16 యుద్ధ విమానాన్ని అయితే
కూల్చేసినట్లుగా భారత రక్షణ వర్గాలు చెప్తున్నాయి. అయితే పైలట్ మాత్రం ఆ యుద్ధ విమానం సంబంధించి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 3 కిలోమీటర్ల దూరంలో విమానం పడింది. దానిలోంచి పైలట్ మాత్రం సేఫ్గా ఎజెక్ట్ అయ్యాడు, పైలట్ మాత్రం సేఫ్గా తప్పించుకున్నాడని చెప్తున్నారు. అవతల పాకిస్తాన్ సంబంధించిన వాదన ఏ విధంగా ఉందంటే ఈ రాజూరా సెక్టార్లో జరిగిన ఇన్సిడెంట్లో భారత యుద్ధ విమానాన్ని మేము ఒకదాన్ని కూల్చేసాం, అది భారత్లోనే పడింది, కాశ్మీర్లోనే భారత భూభాగంలోనే పడింది, ఒక పైలట్ను మేము అరెస్ట్ చేశామని పాకిస్తాన్ సంబంధించిన క్లెయిమ్గా ఉంది. సో మొత్తానికైతే ఉద్రిక్తతలు అయితే మనకు ఖచ్చితంగా కనబడుతున్నాయి. అంటే ఏం జరిగింది అన్న వాస్తవం అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే భారత రక్షణ శాఖ వర్గాల ప్రకారం అయితే F-16 యుద్ధ విమానం పాకిస్తాన్ టెరిటరీలోనే అది కూలిపోయింది. బట్ పైలట్ మాత్రం సేఫ్గా బయటపడ్డట్టుగా తాము అబ్జర్వ్ చేశామని మన భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఏదేమైనా చాలా ఉద్రిక్తతలు అయితే ఇవాళ ఉదయం నుంచి ఎస్పెషల్లీ ఈ కశ్మీర్ జమ్మూ సరిహద్దులో పాకిస్తాన్ అదేవిధంగా భారత గగనతలానికి దగ్గరలో మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. కావ్య. రైట్, థ్యాంక్ యూ భరత్.